దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం ఈ దినమన చూసుకున్నట్లయితే ఋతు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు మనం గమనిస్తే, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు యూదయ దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురమునుటకు వెళ్ళాను. ఆ మనుష్యుని పేరు ఎలిమెలేకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలేకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండేది. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొని కొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం. ఈ వాక్య భావం ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామమున బట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్య భాగంలో మనం గమనించి చూసినట్లయితే, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు ఒక కుటుంబము మనకి ఇక్కడ కానొస్తా ఉన్నది. ఆ మనుష్యుని పేరు ఎలిమెలేకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు. మోయాబు దేశం అనగా విగ్రహారాధన దేశము. మోయాబు దేశం అనగా ఆ విగ్రహారాధనకు సంబంధించింది. అన్యజనుల ఆచారాలు కూడా మనకు అక్కడ కానొస్తా ఉన్నాయి. అయితే ఈ కుటుంబం ఎందుకు వెళ్ళిపోయినందువల్ల అంటే, యూదా బెత్లెహేములో కరువు వచ్చినందువల్ల ఈ కుటుంబం వెళ్ళిపోవడం జరిగింది. నిజంగా గమనించండి, మన జీవితంలో కరువులు, లేమితనాలు అన్ని మన జీవితంలోకి వచ్చినా మనం ప్రభువుని విడిచిపెట్టకుండా ఉండినట్లయితే ప్రభు నిన్ను నన్ను ఈరోజు ఆయన అమూల్యముగా దేవుడు దర్శించే బలవంతుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ మనకు కానొస్తున్న విషయం ఏంటంటే, అక్కడ మోయాబీ స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. మోయాబీ స్త్రీలను పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ 2 యొక్క కోడళ్ళ యొక్క కుమారులను కూడా పొడగొట్టుకోవడం జరిగింది. స్తోత్రం. హల్లెలూయా. అయితే అక్కడ 6వ వచనాన్ని మనం గమనించి చూసినట్లయితే, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను కనుక మోయాబు దేశను విడిచి వెళ్ళుటకై, హల్లెలూయా, దేవుడు నిలిచి ఉన్న వారిని ఎప్పుడైనా ఆయన దర్శించడం మొదలు పెడతారు. నిజంగా యూదా బెత్లెహేములో వీళ్ళకి ఒక్కరికే కరువు వచ్చిందంటే ఒక్కరికే కాదండి, అందరికి కరువు వచ్చినా కానీ అందరూ భక్తిలో కరెక్ట్ గా ఉండడం వల్ల దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని దేవుడు మళ్ళీ దర్శించడం మొదలు పెడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నీ తోటి వారు సరిగ్గా లేరని ఎప్పుడు కూడా భయపడొద్దు, దిగులు పడొద్దు. నీ జీవితంలో ఎన్ని అపజయములు ఎదురొచ్చినా, ఆటంకములు ఎదురొచ్చినా మనుషులు ఎదురు రారు, కానీ నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మళ్ళీ నిన్ను దర్శించే సమయము రాబోతుందని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తాడంటే ఆయన మార్గములో, యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఎప్పుడైతే ఆయన తన్ను తాను ఆయన బయలుపరుచుకున్నాడో ఆ మార్గములో నువ్వు సరిగ్గా ఉంటే దేవుడు నిన్ను ఈ రాత్రే ఆయన అమూల్యమైన మాటల చేత ఆయన నిన్ను దర్శించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన దర్శించిన తోడని ఏం జరిగిందంటే వాళ్ళకి ఆహారం దేవుడు తిరిగి ఇవ్వడం మొదలుపెట్టాడు. మన జీవితంలో కూడా దేవుడు ఆహారం ఇవ్వాలన్నా, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము మన జీవితంలో జరిగించాలన్నా ఆయన మాట వినాలి. ఆయన శక్తితోడ ఆయన కార్యముల కొరకై నువ్వు వేచి ఉన్నట్లయితే ఆయన నిశ్చయముగా ఈ రాత్రి నేను దర్శించును గాక. నీ జీవితంలో లెక్కలేనని మేలు ఆయన చేయును గాక. ఒంటరి ప్రయాణంలో నువ్వు ఉన్నావా, ఆటంకముల మధ్యలో అప్పుల సమస్యలో నువ్వు ఉన్నట్లయితే ఈ వీడియో నీకోసమే. ప్రభు మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా నేను దర్శించబోయే కాలం రాబోతుందని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చిన్న వాక్యము. దేవుడు దీవించును గాక.